హాయ్ బ్రో. హాయ్. ఎట్లుంది మూవీ? ఈసారి పండక్కి నా సామి రంగా అక్కినేని అభిమానులందరూ మీసం మేలేసుకునే సినిమా, కాలర్ ఎత్తుకునే సినిమా. నాగార్జున గారిని ఎలాంటి మాస్ యాక్షన్లో చూడాలనుకున్నారో అలాంటి మాసీ క్యారెక్టర్లో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిలింలో కమర్షియల్ ఎంటర్టైనర్లో నాగార్జున గారు సోగ్గాడే చిన్నాయన, బంగారాజు, మళ్ళీ నాసామి రంగా పండగ లాంటి సినిమాతో వచ్చారు. 3 నెలల్లో ఒక సినిమా కంప్లీట్ చేసి రావడం అనేది ఒక్క నాగార్జున గారికి మాత్రమే చెల్లింది. సినిమా అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా పండగ లాంటి సినిమాతో వచ్చారు. అండ్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు, నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు, ఆషికా రంగనాథ్ గారు, మిర్నా గారు, రుక్సర్ గారు 100% ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. నాజర్ గారి క్యారెక్టర్ బాగుంటుంది, విలన్ క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ కీరవాణి గారు పెద్ద అసెట్ మూవీకి, బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా కానీ కీరవాణి గారు 100% అయితే పెట్టేశారు సినిమా కోసం. అది చాలా బాగా అనిపించింది. అండ్ సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా ఫీస్ట్. ఎందుకంటే నరేష్ గారు నాగార్జున గారి అభిమానిగా ఉండి ఆయన నటించడం నాగార్జున గారితో ప్రతి అభిమాని కూడా తనే నటించినట్టుగా ఫీల్ అయ్యి అంత బాగా నటించారు. నరేష్ గారు చాలా 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 థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అదిరిపోయిందండి. అండ్ విజయ్ బిన్ని గారు థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అండ్ ఫ్యాన్స్కి పండగ లాంటి సినిమాని ఇచ్చారు. ఇప్పుడు మరి భయ్యా చాలామంది మీలాంటి అభిమానులే చాలా దారుణంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎట్లా అంటే సినిమా అసలు ఏం బాగాలేదు, తీయడం చాలా దారుణం, అసలు నాగార్జునకి సెట్ అయ్యే ఫిలిమే కాదంటున్నారు. మరి సినిమా చూడడం రాదంటాను భయ్య అలాంటి వాళ్ళకి. అంతే, సినిమా చూడడం రాదు అంట. ఎందుకంటే సినిమాని సరే కొత్త కథ కాదు, నేను యాక్సెప్ట్ చేస్తా, కొత్త కథ కాదు. బట్ నాగార్జున గారి అభిమానులకి ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాతో వచ్చారు. సో అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. అనుకునే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అనుకోవచ్చు, వాళ్ళ ఒపీనియన్ అది, ఎవరి ఒపీనియన్ వాళ్ళదని వదిలేద్దాం. నేను ఈ మూవీలో పర్టికులర్గా నాకు ఈ సీన్ అయితే హైలైట్గా నచ్చిందని చెప్తే హైలైట్స్ ఏం చెప్తాను? ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అయితే అవసరం అన్న. ఈ రెండింటి కోసం సినిమా ఇంకొక 4 సార్లు చూడొచ్చు, ఇంకో 4 సార్లు చూడొచ్చు. మీరు మళ్ళీ చూస్తారా? ఇప్పుడు వెళ్తున్నా దేవికి, మీరు అక్కడికి వస్తే నేను అక్కడే ఉంటా. నెక్స్ట్ అక్కడే 11th. నచ్చిందా భయ్యా మూవీ? వస్తా, పేపర్లు లేవాలి అక్కడ మాకు. అంటే నేను సినిమా లవర్, కానీ అంతకంటే ఎక్కువగా నాగార్జున గారి అభిమాని. ఈ కట్టె కాలే వరకు అక్కినేని అభిమానినే. ఇక్కడ కోసుకోమంటే కోసేసుకుంటా, అంత పిచ్చి నాగార్జున గారు. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే పీక్స్ అని కాదు భయ్య, ఆయన అంటే అభిమానం. ఆయన నాకు ఇన్స్పిరేషన్, నా రోల్ మోడల్. ఆయన సినిమాకి నేను ఎందుకు చేసుకుంటా, నేను ఆయన సినిమాగా చూస్తున్నా. ఒక సినిమా అభిమాని ఎట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది దీంట్లో? చెప్తున్నా కదా, ఒక సినిమా అభిమానిగా చూస్తే కొన్ని బోర్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఓపెన్గా చెప్తున్నా. ఒక సినిమా అభిమానిగా ఈ సినిమాకి నేను 3.25 రేటింగ్ ఇస్తాను. బట్ ఒక నాగార్జున గారి అభిమానిగా 5కి 4 రేటింగ్ ఇస్తాను. దీంట్లో హీరోయిన్ చూసుకుంటే చాలా హైలైట్గా కనపడతా ఉంది. సో ఎట్లుంది ఆమె యాక్టింగ్, ఎట్లుంది ఆ హీరోయిన్ యాక్టింగ్? ఆషికా రంగనాథ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మిర్నా గారు చాలా బాగా చేశారు. ఎస్, మిర్నా గారు చాలా బాగా చేశారు. అంటే జైలర్లో చేశారు, అండ్ మళ్ళీ తర్వాత దీంట్లో. అండ్ ఆషికా రంగనాథ్ గారు కూడా ముందు అమిగోస్ చేశారు మనకి. అంటే డిఫరెంట్, ఆమె చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగుంది సినిమా. నాకైతే 100% నచ్చింది సినిమా. నేను ఎంజాయ్ చేశాను. ఈ సంక్రాంతికి పండగ అంటావా? ఇంకా ఈ సంక్రాంతి పండగకి 3 సినిమాలు నేను సజెస్ట్ చేస్తాను. ఒక సినిమా అభిమానిగా హనుమాన్ ఫస్ట్ ప్లేస్, సినిమా అభిమానిగానే చెప్తున్నా. హనుమాన్ ఫస్ట్ ప్లేస్, నాసామి రంగా సైందో సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ గురించి నన్ను అడగొద్దు. థ్యాంక్ యూ భయ్య. గుంటూరు కారం గురించి నన్ను అడగొద్దు. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎక్కడ పోతే అక్కడ ఆ స్టైల్ మెయింటైన్ చేస్తావు అన్న? ఈ స్టైల్ తోటి మనం ఇంతవరకు వచ్చినామన్నా. ఎట్లుంది? ఏ మూవీకి వెళ్ళి వచ్చావు? ఎట్లుంది మూవీ? ఈ లుక్ చూసి ఏ లుక్ అనిపిస్తుంది? ఇది తెలిసి అక్కినేని కనపడుతున్నట్టున్నాడు. నాగార్జున అక్కినేని మాస్, నాగార్జున అక్కినేని. ఎట్లుంది మూవీ? ఎట్లుంది అన్న? ఒకటి చెప్తున్నా, ఈ సినిమా మాత్రం సూపర్ ఉందన్న, ఇచ్చి పడేసిండు. నాగార్జున కూడా ఈ సినిమాలో కూడా, ఈ ఏజ్లో కూడా ఇలా చేయడం అంటే మాటలు కాదు. కుర్రోళ్ళే కనిపిస్తాడు అన్న ఈ సినిమాలో. ప్రతి సీన్ కానీ, ప్రతి ఎలివేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుందన్న సినిమా. ఇంకెక్కడ బోర్ అనేది లేదు. మరి ఎట్లా ఈ ముగ్గురు కాంబో ఎలా ఉందంటావు? ఏది నాగార్జున సినిమాలో ముగ్గురు అల్లరి నరేష్ కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, ఇంకా నాగార్జున గారు. ఒకరు చెప్పాలంటే నాగార్జున ఎలా పర్ఫార్మెన్స్ చేసినో దాని దగ్గర పోటీగా అల్లరి నరేష్ చేసిండు. ఇద్దరు పోటీ నరేష్ గురించి తీసుకుంటే జస్ట్ కమెడియన్. అంటే కమెడియన్ ఏదైనా కానీ తన పాత్రను ఇచ్చేసి పడేస్తాడు. సో దీంట్లో ఎట్లుంది అల్లరి నరేష్ పరిస్థితి? అల్లరి నరేష్లో క్యారెక్టర్ కామెడీ ఉంటుంది, ఒక సీరియస్ ఉంటుంది. ప్రతి సీన్ ఎంత నవ్వుపిస్తాడో, మంచిగా కూడా చనిపోయినప్పుడు అంత ఏడిపిస్తాడు అందరినీ. చనిపోతాడు దీంట్లో? అల్లరి నరేష్
ఆయన ఎంత చనిపోయి అంత ఏడిపిస్తాడు. ఆ సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఏంటి దీంట్లో నాగార్జున గారికి క్యారెక్టర్ ఏంటి అల్లరి నరేష్? అంటే ఒక ఫ్రెండ్గా ఉంటాడు క్యారెక్టర్, ఒక తమ్ముడు లెక్క భావిస్తాడు. ఒకటే విలేజ్లో ఉంటారు కాబట్టి అందరు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు అనమాట. రాజ్ తరుణ్, అల్లరి నరేష్, నాగార్జున. కాకపోతే కృష్ణయ్య అని పేరు ఉంటుంది నాగార్జునది. ఆయన అందరికీ నిలబడతాడు, ఎదురుగా నిలబడి కాపాడుతాడు అందరికీ. ప్రతి సినిమా చూసుకుంటే ఒక హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంట్లో ఈ హీరోయిన్ కొత్తగా తీసుకోవడం జరిగింది. సో ఎట్లుంది దీంట్లో? ఇట్లా నాగార్జున ఇట్లా పట్టుకోసారి చేతిలా, అది మాత్రం హైలైట్. హీరోయిన్ నాగార్జున చూపించినప్పుడు మాత్రం అది మాత్రం సీన్స్ మాత్రం సూపర్ ఉంటాయి అన్న. ఆ ఎలివేషన్స్ కానీ ఇద్దరివి మాట్లాడకము, చూపులు అదొక బాగా చూపించింది డైరెక్టర్ గారు. మనకు ఒక పవన్ కళ్యాణ్ సినిమాలో ఖుషిలా ఎలా చూపిస్తే ఒక అట్రాక్షన్ ఎలా అవుతుంది నాగార్జునది హీరోయిన్ది, అది చూపించినప్పుడల్లా ఒక లుకింగ్ అనేది అలాగ ఉంటుంది. అట్లా మొత్తానికైతే ఇచ్చి పడేసిండు సంక్రాంతి. పడేసిండు నాగార్జున ఫ్యాన్స్ కంటే పెద్ద పండుగ ఇది. ఎట్లుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఎట్లుంది? ఫైట్స్ చేస్తున్నాయి దీంట్లో? ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. అంటే నీకు ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి మేము చెప్పాలంటే చైన్ లాగుతాడు, అది మాత్రం హైలైట్ అన్న. అది ఇంటర్వెల్ సీన్లో మాత్రం చైన్ గుంచుతాడు సైకిల్ నుంచి, అది మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమాకి పెద్ద హైలైట్ అదే చైన్. సో నీకు హైలైట్స్ అంటే ఏం చెప్తావు ఈ మూవీలో? నీకు నచ్చిన సీన్స్? చైన్ అది ఒక హైలైట్. అంటే శివాలో కనపడిందా? అంటే అప్పుడు మేము చిన్నగా ఉన్నాము, అప్పుడు చూసుకోలేము, అందుకే ఇప్పుడు చూసినాం చైన్ లాగడం నాగార్జున్ని. థియేటర్లో చూసి ఎంజాయ్ చేసినాము. కాకపోతే ఏంటంటే మన లాస్ట్ ఫైట్ మాత్రం హైలైట్ ఉందన్న. అంటే అప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడు వచ్చిందనమాట. వచ్చిందన్న. అంటే మేము అప్పట్లో ఫీల్ చేసిన, కాకపోతే మళ్ళీ శివ రావాలి రిలీజ్ చేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. రావాలి సెకండ్ పార్ట్ కూడా నాగార్జునతో తీయాలి, నాగచైతన్యతో తీయాలి. అది కూడా వర్మనే తీయాలి. వేరే అంటే కాంబో రావాలి ఫ్యాన్స్ కోసం మనం మళ్ళీ తీయాలి, వర్మ తీయాలి. ఎందుకంటే అలా మళ్ళీ నాగార్జున తప్ప శివ సినిమా నాగార్జున లెక్క ఓవర్ చేయరు కూడా. సో ఫైనల్గా ఏం చెప్తావు? ముందుగా నాగార్జున సంక్రాంతి శుభాకాంక్షలు. మీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మా కోసం ఫ్యాన్స్ కోసం నువ్వు శివ 2 సినిమా తీయాలని మనస్ఫూర్తి పోతున్నా. అది కూడా వర్మనే తీయాలి సినిమా. జై నాగార్జున. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.